అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ బీఆర్ఎస్ సైన్యం. దయచేసి ఈ వీడియోని అందరు చివరిదాకా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ముఖ్యంగా చెప్పాలనుకున్నది ఏంటంటే, ఎంపీ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా నిన్న రేవంత్ రెడ్డి మహబూబాబాద్లో పర్యటించిండు. అక్కడ ఆయన నోటికి ఏది వస్తుంది, ఎంత వస్తుంది, అసలు ఎన్ని అబద్ధాలు చెప్తున్నామని చెప్పి ఏమాత్రం సిగ్గు లేకుండా నిర్లజ్జగా కేసీఆర్ మీద ఇష్టం వచ్చిన ఆరోపణలు చేస్తుండు. ఆయన నిన్న చేసిన ఆరోపణలలో ఒక ముఖ్యమైనది ఏంటంటే, కాళేశ్వరంలో లక్షల కోట్ల అవినీతి కేసీఆర్ చేస్తుంటే పైన నరేంద్ర మోడీ అట కేసీఆర్ ఇచ్చే కమిషన్ల కకృతి పడి కేసీఆర్ని కటకటాల్లో ఉంచకుండా ఆయన కూడా కమిషన్లు తీసుకొని కేసీఆర్ని వదిలేసిండట. అసలు నువ్వు మాట్లాడేదల్లా పర్థం ఉందా రేవంత్ రెడ్డి? మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు వర్తే 1,32,000 కోట్లు. ఆఫ్టర్ మొత్తం ఇంక్రీజ్ అయిన కాస్ట్ అన్ని ఫస్ట్ పెట్టింది 80,000 కోట్లు, తర్వాత 1,30,000 కోట్ల దాకా పోయింది. అందులో లక్షల కోట్ల అవినీతి తీయడం జరిగింది. అందులో కేసీఆర్ ఎన్ని తీసుకున్నాడు? సరే, కేసీఆర్ తీసుకొని నరేంద్ర మోడీకి ఎన్ని ఇచ్చాడు? ఇవన్నీ నీ దగ్గర ఆధారాలు ఉంటే ఆధారాలు బయటపెట్టి మాట్లాడాలి. కానీ నోటికి ఏది వస్తే అది అర్థం లేకుండా పర్థం లేకుండా ఆడ ఇంటున్నోళ్ళు ఇంటుర్రు ఎదవలు అని చెప్పేసి ఆ ఆలోచనతోటి ఇక ఏది చెప్తే అది వేసి ఓట్లు వేస్తారు. ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎలక్షన్లలో ఎమ్మెల్యే ఎలక్షన్లలో 6 గ్యారంటీలు అబద్ధాలు చెప్పి ఎట్లయితే ఓట్లు కొల్లగొట్టినామో ఇప్పుడు కూడా అలాంటి అబద్ధాలు చెప్పుకుంటా ఓట్లు కొల్లగొట్టాలని చూస్తే జనాలు ఒక్కసారి పిచ్చోళ్ళు అవుతారు కానీ ప్రతిసారి పిచ్చోళ్ళు గారు. ఈసారి మిమ్మల్ని కనీసం 1-2 సీట్ల కంటే ఎక్కువ మీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో గెలవదు. ఆల్ ఓవర్ ఇండియాలో 40-50 సీట్లు కూడా దాటదు అంటారు. ఇంకా నువ్వు ఇక్కడనే 14 సీట్లు అంటున్నావు. అసలు రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడని కూడా నేను చెప్పినట్టున్నావు. అది నాకు తెలిసి నీకు ఆ కళ లెక్కనే మిగిలిపోతుంది. అలాంటిది జరగడం అనేది ఇంపాసిబుల్. నువ్వు నోటిని అదుపులో పెట్టుకొని ఏదన్నా ఉంటే నువ్వు చేసినా చెప్పు. ఈ గత 4 నెలలను నేను ఇవి చేసినా అవి చేసినా అందుకని చెప్పి మీరు నాకు ఓట్లు వేయాలని చెప్పి అడుక్కోవడంలో అర్థం ఉంటుంది. అసలు నువ్వు ఏం చేసినావు, ఏం చేయలేవు కాబట్టి నీకు ఇది చేసినా చెప్పుకోవడానికి అర్థం. రైతు బంధు సరిగ్గా ఇయ్యలేవు, సరే అది ఇయ్యలేవు. ఇదేంటి రుణమాఫీ 9 తారీఖు ఎంబడపోయి అడకచ్చుకోరి తెచ్చుకోరి, బ్యాంకులలో అప్పు తెచ్చుకోరి, నేను రాగానే ఫస్ట్ సంతకం దాని మీద వేసి మాఫీ చేస్తాను, అది వేయలే. నేను మీ బట్టి ఏమంటాడంటే అసలు మేము రుణమాఫీ 100 రోజులలో వేయలే అంటాడు. నువ్వు డిసెంబర్ 9 నాడు ఇస్తా అని చెప్పి నువ్వు అంటావు, తర్వాత నెలకి ఇస్తా అంటావు, తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చిందంటావు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆగస్టు 15 అని రాగం ఎత్తుకున్నావు. ఎందుకంటే నీకు గ్రౌండ్ లెవెల్లో రైతుల నుంచి నీకు వ్యతిరేకత వచ్చింది, అది నీకు అర్థమైంది. కాబట్టి నువ్వే ఇప్పుడు మళ్ళీ ఆగస్టు 15 అని చెప్పి కొత్త డేట్ ఎత్తుక్కొని మళ్ళీ టైం వేస్ట్ చేసే ఉద్దేశంతో నువ్వు జనాలను మళ్ళీ మభ్యపెట్టాలని చెప్పేసి మళ్ళీ కొత్త ప్రోగ్రాం మొదలెట్టావు. సో దయచేసి నువ్వు మాట్లాడే భాష, రెండోది అబద్ధాలు ఎట్లాగో చెప్తావు. నీకు అబద్ధాలు ఎప్పుడు అలవాటే కాబట్టి కనీసం ఎదుటోడు చెప్పేటట్టు ఉండేటట్టు అబద్ధాలు ఆడాలని చెప్పి ఈ సందర్భంగా నిన్ను తెలంగాణ ప్రజల తరపున కోరుకుంటున్నాను. జై హింద్.